2024 విద్యా సంవత్సరానికి గాను గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలందు ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19, 20వ తేదీల్లో చినరావూరులోని పారిశ్రామిక శిక్షణ కేంద్రానికి రావాలని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. అడ్మిషన్ కౌన్సిలింగ్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. తెనాలి ప్రభుత్వ ఐటీ కళాశాలలో ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న కౌన్సిలింగ్ వివరాలను చినరావూరు పారిశ్రామిక శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ 2024 విద్యా సంవత్సరానికి గాను అభ్యర్థులు ప్రవేశానికి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని ఉదయం 10 గంటలకల్లా ఐటీఐ శిక్షణ కేంద్రానికి రావాలని అన్నారు. మెరిట్ నెంబర్ ప్రకారం హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఐటీఐ అడ్మిషన్ 2023-24 సంవత్సరాలకు గాను అడ్మిషన్ జరుగుతున్నవి. వాటన్నిటికి గాను గవర్నమెంట్ ఐటీఐలు 2, అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలు 10 కాలేజీలు ఉన్నవి. వాటిల్లో గాను గవర్నమెంట్లో అయితే 404 సీట్లు అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో అయితే 1076 సీట్లు, అంటే టోటల్గా వచ్చేప్పుడు 1476 సీట్లు అవైలబిలిటీగా ఉన్నవి. వీటన్నిటికి గాను 19వ తారీఖు అండ్ 20వ తారీఖు అడ్మిషన్ జరుగుతున్నవి. 19వ తారీఖు అయితే జీపీ 10 దగ్గర నుంచి 5.2 వరకు జీపీ మెరిట్ వరకు 19వ తారీఖు. అదే కాదు 5.2 1 దగ్గర నుంచి 1.6 జీపీ అంటే లాస్ట్ వరకు 20వ తారీఖు జరుగుతుంది. వీటిలోకి గాను మన గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడు, అదేవిధంగా వైర్మెన్ ట్రేడు, అదేవిధంగా టర్నర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, ఫిట్టర్ మరియు డ్రాఫ్ట్స్మన్ మెకానికల్. అదే 180 ట్రేడ్లో అయితే వెల్డింగ్ ట్రేడును, వెల్డింగ్ అండ్ డీజిల్ మెకానిక్ సీట్లు అవైలబిలిటీ ఉన్నది. వీటన్నిటికి గాను 19 అండ్ 20వ తారీఖు అడ్మిషన్ జరుగుతుంది. ఎవరికైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ కనుక అందకపోయినా కూడా మీరు రేపు వచ్చిన ఎడల అలౌ చేయబడును.